ఒక చిన్న చీమను చూసారా ఎప్పుడైనా? అదెంత చిన్నదో కానీ దాని ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో. వీడలేని లక్ష్య దృఢత, విరామం లేని కృషి ఆ చీమల నడత. ఆ మౌనమైన జీవులకే మహత్తరమైన విజయం దక్కుతుంటే మనం మన లక్ష్యాల ముందు సోమరితనంతో వెనకడుగు వేస్తుంటాం. సోమరితనాన్ని వదిలేసి చీమల్ని చూసి మేల్కోవాలి. వాటి నుండి మనం నేర్చుకోవలసింది ఓటమిని భయపడకుండా ముందుకు సాగడమే. నీ జీవితం లక్ష్యం లేని నౌకలా తేలుతుందా? ఒక్కసారి ఆ చిన్న చీమను గమనించు. అది చిన్నదైనా కృషిలో మాత్రం విశ్వమంత పెద్దది. చీమకు నాయకుడు లేడు, న్యాయాధిపతి లేడు, పై విచారణ చేసేవారు లేరు. ఆయనను వేసవిలో చీమలు ఆహారాన్ని సేకరిస్తాయి, కోతకాలంలో దానిని నిల్వ చేస్తాయి, పనికి ముందే ప్రణాళికలు వేస్తాయి, ఒక సమయం పెట్టుకొని పని చేస్తాయి, కష్టపడతాయి, సజీవంగా ఉంటాయి. జీవితాన్ని మార్చేది ప్లానింగ్ కాదు, ప్లానింగ్కి పని జత చేస్తే మార్పు వస్తుంది. చిన్నదైనా శ్రమిస్తుంది కాబట్టి గొప్పదే. మనం గొప్ప డిగ్రీలు చేయాలనుకుంటాం, కానీ గొప్ప విషయాలు మన చుట్టూరా కనిపిస్తాయి. లక్ష్యాన్ని వదలక ఓ చీమలాగా చిన్నగా కనిపించి గొప్ప విజయాన్ని అందుకోవాలి.